వరంగల్ ఎలక్షన్లో మరి ప్రస్తుతం మనతోటి 24వ డివిజన్ కార్పొరేటర్ మరి రామా తేజస్విని శిరీష్ గారు ఉన్నారు. మరి రాజకీయంలోకి అంటే బీటెక్ చదివి రాజకీయంలోకి రావటం, మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 24 డివిజన్ల ప్రజలతో ఎలా మమేకమయ్యారు, మరి ఈ ఎలక్షన్లో క్యాంపెయినింగ్ ఎలా ఉంది, ఒక మహిళలుగా తన యొక్క సత్తా ఎలా చాటుతారు, వారిని అడిగి క్యాంపెయినింగ్ గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. తేజస్వి గారు, మొత్తం మీద టీఆర్ఎస్ పార్టీ టికెట్ వచ్చింది, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. సో ప్రభుత్వంలో టికెట్ తీసుకోవడం పోటీ కూడా బాగానే ఉంటుంది కనుక టికెట్ వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? టికెట్ నన్ను ఇక్కడ ప్రజలే చాలామంది ఫోర్స్ చేసి ఇప్పించారండి. ఎందుకంటే మా మామయ్య ఆకుతోట త్రిపుల సుధాకర్ గారు ప్రజలకి ఎంతో ముందు నుంచి ఎంతో విధాలుగా సేవలు చేస్తూ ఉన్నారు. అదే కనుక మాకు పవర్ కనుక వస్తే ఇంకా మాకు శాయశక్తులల్లో ప్రతి ఒక్కరికి సేవ అందిస్తామని మేము కోరుకుంటున్నాం. ప్రజలే అందరు కానీ మీ ఇంట్లోకి వెళ్ళి ఎవరైనా వస్తే మాకు ఇంకా చాలా విధంగా చాలా రకాలుగా సహాయం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళే మమ్మల్ని ఎన్నుకున్నారు. మీరు కొత్తగా రాజకీయంలోకి అడుగు పెడుతున్నారు కనుక ఎలా అనిపిస్తుంది? అంటే మీరు ఎలా నేర్చుకుంటారు రాజకీయం కొత్తది అంటే మా మామయ్య వాళ్ళ ఇంట్లో నేను చాలా వరకు చూశాను. చాలా రకాల సమస్యలు చాలా విధాలుగా మా మామయ్య తీర్చారు కాబట్టి నాకు అంత కొత్త ఏం కాదు. కాకపోతే నేను నా అంతటా నేను ఇప్పుడు ఫేస్ చేస్తా కాబట్టి కొంచెం నాకు కొత్తగా అనిపిస్తుంది. కానీ ఈ సమస్యలు మా ఇంటికి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మా మామయ్య గారు చాలా విధాలుగా చాలా మందికి చాలా సహాయం చేశారు. నేను చాలా ప్రూవ్ చేసుకొని నేను బాగా చేస్తానండి. ఏ సమస్య వచ్చినా నేను సాల్వ్ చేయగలుగుతాను. బీటెక్ స్టడీ చేశారు, జనరల్గా ఎక్కువ స్టడీ చేసిన వాళ్ళు అబ్రాడ్ అని ఆలోచనలు కానీ క్లాస్గా ఉండాలనుకుంటారు. రాజకీయం అనగానే మాస్, చాలా ఎక్కువ మంది వస్తుంటారు, కలుస్తుంటారు. వాళ్ళ సమస్య ఏ చిన్న సమస్యను టక్కున ఫోన్ చేస్తారు. అందులో మీరు కార్పొరేటర్ కనుక ప్రతి చిన్న సమస్యకు ఒక ఏరియాలో మురుగునీరు ఉన్నా, ఒక ఏరియాలో ఏమైనా జంతువులు చనిపోయినా, ఒకవేళ కరెంట్ రాకపోయినా, దుమారం ధూళి వచ్చినా కూడా ఇవన్నీ ఫేస్ చేస్తాను సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా అండి. నేను ఖచ్చితంగా ఫేస్ చేస్తాను. ఇవన్నీ నాకు ఏం లేదు. ఇప్పటివరకు చాలా ప్లేసెస్లలో తిరిగాను కదా, అన్ని ప్లేసెస్ చూడడం జరిగింది. కొన్ని ఇట్లా డెవలప్మెంట్ కొంచెం తక్కువగా ఉంది. డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్స్ కానీ కొన్ని ఇంప్రూవ్ చేస్తాను. ఏ సమస్య వెంటనే వచ్చినా నేను నా పై అధికారులకి వెంటనే తీసుకెళ్ళి ఆ సమస్యను అనేది తొందరగా సాల్వ్ చేసి ప్రజలకు కూడా తొందరగా ఫాస్ట్గా ఉంటాను. యూత్కి నేను ఈ మహిళ వచ్చింది కాబట్టి నేను నిలబడడం జరిగింది. నా ద్వారా ఇంకొక మహిళకు కూడా నిలబడచ్చు, యూత్కి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను. సో మీకున్నటువంటి మీ డివిజన్లో ఉన్నటువంటి పాపేపేట, చెమ్మన్, మట్టెవాడ, రేకులపల్లివాడ, గోపాలస్వామి గుడి, ఈ యొక్క 4 కాలనీలలో సో మరి మీకు ఎలా ఉంటుంది? మీకు ప్రణాళిక ఉందా? నేను అన్ని ప్లేసెస్ తిరగడం జరిగింది. నేను ప్రతి మెట్టు ఇంటికి వెళ్ళి అందరి ఆడబిడ్డల్ని వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నన్ను చాలా మంచిగా టీఆర్ఎస్ తరఫున వెళ్ళినా కాబట్టి వాళ్ళ ఇంటి ఆడబిడ్డ లెక్క ఆదరించి ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ మాకు ఎంతో చేసింది. పెన్షన్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఇంకా చాలా విధాలుగా చాలా చేసింది. ఖచ్చితంగా మీకే ఓటు అని అంటున్నారు. సో మేము ఇక్కడ గెలవాలని, ప్రజలందరూ మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. మరి మహిళలు అంటే మహిళా కార్పొరేటర్ కనుక మహిళల నుంచి కూడా సమస్యలు ఉంటాయి, వాళ్ళ యొక్క సమస్యలు సావిధానంగా వింటారా? నేను చేస్తానండి, ఖచ్చితంగా చేస్తాను. నాకు ఎంత వీలైతే అంత విధంగా మహిళకి ఎప్పటికీ అండగానే ఉంటాను. ఇంకా చాలా ఎక్కువ చేద్దామని అనుకుంటున్నాను. కార్పొరేటర్ అనగానే ఎక్కువ ప్రజలు ఈసారి చేసినటువంటి వాళ్ళను అబ్జర్వ్ చేస్తారు, గెలిచిన వాళ్ళని అబ్జర్వ్ చేస్తారు. సో మీ దృష్టిలో డెవలప్మెంట్ అంటే ఏంది? మీ డివిజన్లో ఎలా ఉంటుంది? మా దాంట్లో ఆల్రెడీ రోడ్స్ కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ పెద్ద సమస్యలు ఏం లేవండి. ఈ డివిజన్ వైజ్ చూస్తే ఒక పెన్షన్ కొంచెం లేట్గా రావడం, అవి కొంచెం ఫాస్ట్గా జరిగితే సరిపోతాయి. ఇంకా కొన్ని చిన్నవి ఉన్నాయి. బట్ అవి ముందున్న కార్పొరేటర్ గారు చాలా అన్ని విధాలుగా చేశారు. ఎందుకంటే మన ప్రభుత్వం కాబట్టి చాలా ముందుకు తీసుకెళ్లారు. ఇంకా చిన్నవి ఉంటే అవి కూడా ముందుకు తీసుకెళ్ళి మంచిగా చేస్తానని కోరుకుంటున్నాను. జనరల్గా మహిళా సీట్ అనగానే ఒకవేళ గెలిచిన ఎంతసేపు ఉన్నా భర్త చాటు భార్యలాగా ఉన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎంతసేపు ఉన్న భర్తల పెత్తనం అని చాలాసార్లు చూసాం. మరి అలాగే ఉంటారా? మీ యొక్క ఫ్రీడమ్ ఎలా ఉంటుంది? లేదండి, ఏది తీసుకున్నా నా ఒక డిసిషన్ మా హస్బెండ్ గారు గౌరవిస్తారు. నేను బీటెక్ చేశాను కాబట్టి నాకు కొంచెం విజన్ అంటూ ఉంది, ఎలా బిహేవ్ చేయాలి ఎలా అనేది అన్నీ కూడా ఉంటున్నాయి. సో నేను అట్లేం ఉండను, ఇద్దరం కలిసి నాది ఇంకొంచెం ముందుకి రావాలని నేను అనుకుంటున్నాను. సో టైమింగ్ వేళలు డిసైడ్ అయ్యారా? మరి మార్నింగ్ నుంచి ఎప్పటిదాకా ప్రజలకు ఇచ్చే అవకాశం ఉంటుంది? అంటే మా మామయ్య గారు, అత్తమ్మ గారు మా పాపను చూసుకుంటారు కాబట్టి నేను ఎల్లప్పుడూ అన్ని సేవలలాగా నేను చూసుకుంటానండి. ఈ టైమింగ్ ఆ టైమింగ్ అంటూ ఏం లేదు. పాప ఉంది అన్నట్టు ఏముండదు. మా మామయ్య, అత్తమ్మ చాలా బాగా చూసుకుంటారు కాబట్టి నాకు ఎల్లప్పుడూ ప్రజలకు నేను సేవ చేస్తూనే ఉంటాను.
సో మరి మీ ఓటర్లకు మా టీవీ తరపున 24 డివిజన్గా నేను రామ తేజస్వి శిరీష్ నిలబడ్డాను. 24 డివిజన్ తరపున నిలబడ్డాను. ప్రజలందరూ నన్ను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపియాలని కోరుకుంటూ మీ తేజస్వి. జై కేసీఆర్ అన్న, జై కేటీఆర్ అన్న, నన్నపునేని నరేందర్ అన్న గారికి జై. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో మరి రామా తేజస్విని గారు 24వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేసిన సందర్భంగా ఒక మహిళగా మరి ముందుకు వస్తూ వాళ్ళ మామగారు చేసినటువంటి సేవలను వాళ్ళ భర్త గారి యొక్క ఆలోచనలతోటి ముందుకెళ్తూ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అలాగనే కేసీఆర్ గారు ఆశీస్సుతోటి గెలిచి డెవలప్మెంట్కు ఖచ్చితంగా కూడా ఉంటానని, మరి ఉన్నటువంటి సమయాన్ని ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరితో కలుపుకుంటూ వెళ్ళి డెవలప్మెంట్ కృషి చేస్తారని తెలియజేశారు. చూస్తున్నాడు విత్ న్యూస్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండు.